ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే శ్రీ క్రోధినామ సంవత్సర రాశి ఫలాలను తెలుసుకుంటున్నాం. ఈ సంవత్సరం గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఈ క్రింది విధంగా ఉండే అవకాశం ఉంటుంది. తులారాశి ఫలితాలు. ఇంతకు ముందు పూర్తి చేయలేక ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది, తద్వారా ధనాదాయం పెరుగుతుంది. భార్య వైపు వారి నుండి మంచి సహాయ సహకారాలు ఉంటాయి. విదేశీ యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక పరమైన విషయాలలో మీ వంతు సాయం అందిస్తారు. మంచి సంతానం, సంపద వృద్ధి, ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. నూతన గృహం నిర్మాణం చేస్తారు లేదా గృహం కొనుగోలు చేస్తారు. మంచి ధైర్యం, ఉత్సాహం, ధనలాభం, సుఖ సంతోషాలు ఈ సంవత్సరం అంతా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు, ఆ ప్రయాణాలలో ధనలాభాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి కుటుంబ వృద్ధి ఉంటుంది. స్త్రీలకు పూర్తి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. మనసంతా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి ధనాదాయం పెరుగుతుంది, అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది, జీతాలు పెరుగుతాయి. ఎంతో కాలంగా ఉన్న కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రభుత్వ సన్మానం, ప్రభుత్వ గౌరవం ఉంటుంది. శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది. సర్వే జనాః సుఖినో భవంతు.